కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం. దావీదు రాజు అవ్వకముందు తన తండ్రి ఇంటిలో అతను తమకు ఉన్న పశువుల మందలో గొర్రెలను తను చూసుకుంటూ ఉన్నాడు. తమ గొర్రెలకు కాపరిగా అతను పనిచేశాడు. ప్రతిదినం తన గొర్రెలలో ఒక్కదాన్ని కూడా పోగొట్టుకోకుండా వాటిని కాపాడుకుంటూ వాటిని ఎలా నడిపించుకోవాలో దావీదుకు చాలా బాగా తెలుసు. ఒక పశువు తన మందలో నుండి వేరై అది తప్పిపోకుండా ఉండడం కొరకు, క్రూర మృగాలకు చిక్కకుండా ఉండడం కొరకు ఒక కాపరి ఆ పశువును కాపాడడం కొరకు ప్రాణాలకు తెగించి పోరాడతాడు. ఒక తండ్రి వలె ఆ పశువును కాపాడడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. దావీదు ఇలా అనుకుంటున్నాడు, ఒక కాపరిగా నా ప్రాణమిచ్చేంతగా నేను నా పశువుల మందను ప్రేమిస్తున్నాను. నన్ను ఈ భూమిపైకి తీసుకొని వచ్చిన నా దేవుడు కూడా నేను ఈ యొక్క పశువులను ప్రేమించినట్టు, కాపాడుతున్నట్టు ఆయన కూడా నన్ను ప్రేమిస్తూ ఈ లోకం నుండి, దుష్టమృగముల వంటి మనుషుల నుండి, అపాయముల నుండి నన్ను నా దేవుడు కాపాడడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే నా దేవుడు నన్ను నడిపించే నా కాపరి వలనే ఉన్నాడు. మొదటి 2 వచనాలు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నాకు కొదువ కలగదు. అంటే నన్ను నడిపించే నా దేవుడు నా అవసరతలన్నీ ఆయనకు బాగా తెలుసు. ఆయన వాటన్నిటినీ ఆయా సమయాలలో నాకు ప్రొవైడ్ చేస్తాడు. నా అక్కరలన్నీ తీర్చి నా ప్రాణాన్ని ఆయన సేద తీరుస్తాడు. నన్ను సృష్టించిన నా దేవుడే నాకు నెమ్మదిని, ఆదరణను, తన ప్రోత్సాహాన్ని ఇచ్చి నన్ను నడిపిస్తాడు. 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నాకు అపాయకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, చీకటి వంటి సమస్యలు, మనుషులు, పరిస్థితుల బారి నుండి నా దేవుడు నన్ను తప్పిస్తాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ నా వెంబడే ఉన్నాడు. నాకు ముందుగా నాకు మార్గాన్ని చూపిస్తూ ఆయన నడుస్తున్నాడు. అందుకనే నేను భయపడను. 5వ వచనం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. బాధలు, వేదనలన్నిటినీ నేను దాటుకుంటూ నడుస్తాను. నా దేవుడు నన్ను నా శత్రువుల మధ్యలో దీవిస్తాడు. నూనెతో నా తలను అంటి నన్ను అభిషేకిస్తాడు. నా గిన్నె ఎప్పుడూ నిండి సమృద్ధితో ఉంటుంది. 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. దేవుని కృప, ఆయన ఇచ్చే క్షేమస్థితి నాకు ఎల్లప్పుడూ ఉంటుందని దావీదు చెప్తూ ఉన్నాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనంలో ఇలా ఉంది. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది. దేవుని ప్రేమ ఎప్పుడూ క్రొత్తగా, ప్రతిరోజు నూతనంగా మన పట్ల కలుగుతూ ఉంటుంది. ఆ ప్రేమతోనే నా దేవుడు నన్ను తన కృపతో నింపి క్షేమంగా నన్ను ఉంచుతాడు. చిరకాలం నేను యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను. అంటే నేను ఎప్పుడూ దేవుని సన్నిధిలోనే ఉంటాను. నేనున్న చోటికి ఆయన దిగి వచ్చి దేవుడు నాకు తోడై ఉంటాడని దావీదు రాస్తూ ఉన్నాడు. అతను మన కొరకు కూడా ఈ మాటలను ప్రవచిస్తూ ఉన్నాడు. మన రక్షకుడు, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ఇమ్మానుయేలుగా నిత్యము మనకు తోడై ఉండి మనలను నడిపించునుగాక. ఆమేన్.